దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, తెల్లారిపల్లి గ్రామవాసులారా, మీ అందరికీ ఈ యొక్క శుభదినంలో ఉదయకాలంలో శుభములు తెలియజేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాడు. అంటే దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సకలమును కలగజేసినటువంటి దేవుడు మరి లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడని మాట్లాడుతున్నాడు. అయితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే దేవాదేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ ఒక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేయాలని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి ఆ యొక్క శిలువ యాగము ద్వారాగా ఆ యొక్క ప్రశస్తమైనటువంటి రక్తం కార్చి నీ నా పాపముల నిమిత్తమై ప్రభువారు శిలువ మరణం పొందినవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను గతంలో చూసుకున్నట్లయితే ఎంతో ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వాడును, ఘోరమైనటువంటి పాపిని, త్రాగుబోతును, అబద్ధాలు, చాలా మోసాలు, కపటంతో కూడినటువంటి మరి అలాంటి జీవితం కలిగినటువంటి నన్ను ఒకానొక దినములో ఇలాంటి సువార్త పత్రిక ద్వారాగా దేవుడు నన్ను ఆకర్షించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఖమ్మం కాలవొడ్డు ఆ ప్రాంతంలో మరి సువార్త చేసి సహోదరి సహోదరులు వెళ్ళిపోయినారు. అయితే ఎవరో ఆ పత్రిక తీసుకొని అలా మరి దాన్ని నలిపి ఉండజేసి అటు రోడ్డు పక్కన పడేసినటువంటి సందర్భం. అయితే ఎందుకో నేను నా కను దృష్టి ఆ యొక్క దాని మీద పడి అది తీసి తెరిచి చూసి చదివినాను. ఆ విధంగా నేను రక్షింపబడినాను. ఇప్పుడు నా యొక్క పాపం పోయిందని మరి నేను ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాను. కారణం ఏంటంటే ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు నేను చేసినటువంటి ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఆయనే కలుగజేసినాడు. నాకు రావాల్సినటువంటి శిక్ష యావత్తు కూడా ప్రభువారే తన మీద వేసుకున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. అలా రక్షింపబడినటువంటి నేను నా పాప జీవితాన్ని అంతా కూడా మరి వదిలేసిన మరి నా పాపాన్ని క్షమించినటువంటి దేవుణ్ణి, ఆయన ప్రేమను రుచి చూసినటువంటి నేను ఆ యొక్క ప్రేమను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క గొప్ప రక్షణ పొందాలంటే మీరు చేయవలసింది, మీరు మీ యొక్క ధనాన్ని లేకపోతే ఇంకా ఏదో మీరు సమర్పించాలనేది కాదు, కానీ మీ యొక్క హృదయంలో ప్రభువారికి చోటిచ్చినట్లయితే తప్పక నీవెంత ఘోరమైనటువంటి పాపములు ఉన్నప్పటికీ ప్రభువారు నిన్ను నీ యొక్క పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి తప్పించి నిన్ను ఆయన బిడ్డగా చేసుకునేవాడిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించునుగా.